హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు లెహంగా సెట్స్ చూపిస్తానండి. ఒక పాపది అండ్ వాళ్ళ మమ్మీ మగ్గం బ్లౌజులు ఇవన్నీ కూడా ఒక కస్టమర్వి, అందుకే నేను ఒక కస్టమర్వి మాత్రమే చూపిస్తున్నాను మీకు. అయితే వీళ్ళు శారీ తీసుకొచ్చారండి. శారీని మనం చిన్న పీస్ కూడా వేస్ట్ కాకుండా మనం లెహంగా సెట్ కుట్టాము. అయితే శారీలో 2 సైడ్స్ బార్డర్స్ సేమ్ లెంత్ బార్డర్స్ ఉన్నాయండి. అందుకని మనం పై బార్డర్ కట్ చేసి కింద బార్డర్కి అటాచ్ చేసాం. అప్పుడు ఏంటంటే లెంత్ ఎక్కువ అనిపిస్తుంది. ఎదిగే పిల్లలు కదండి, మనం వేస్ట్ కాకుండా ఫోల్డింగ్ కూడా చేసాం లోపల మెయిన్ క్లాత్ అనేది. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ తోటి అయితే ఆ బ్లౌజ్ లాగా కుట్టాము. ఇది ఆ బ్లౌజ్ అంటే 13.5 లెంత్ పెట్టామండి 9 ఇయర్స్ పాపకి. అది క్రాప్ టాప్ బ్లౌజ్ లాగా ఉంటుంది, ప్లస్ మనకి షార్ట్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది. వీళ్ళు ఓనీ అంటే కట్టర్ కదండి, మామూలుగా సైడ్కి స్టైల్గా వేస్తారు. ఇదేంటంటే పళ్ళు ఉంది కదండి, ఆ పళ్ళు పార్ట్ వేస్ట్ కాకుండా మనం కొంచెం షార్ట్ బ్లౌజ్ లాగా కుట్టాము. అంటే కింద నడుం దగ్గర కింద హ్యాంగింగ్స్ అనేది పెట్టాము. ఆ చీరలో క్లాత్ తోటే మనం హ్యాండ్కి మోడల్స్ అయితే పెట్టామండి. ఈ పాపవి షార్ట్ బ్లౌజ్ కానీ ఫుల్ బ్లౌజ్ కానీ ఎక్కడ కూడా మనం క్లాత్ వేరే పట్టు క్లాత్ కూడా వాడలేదు. మనం మొత్తం శారీలో క్లాత్ తోటి వర్క్ చేసాము. చూడండి, ఇదైతే చాలా బాగుంది. ఓన్లీ నెక్ వరకే వర్క్ చేసాం మనం, నెక్కి కింద వరకు. ఎందుకంటే పళ్ళు పార్ట్ కొంచెం రిచ్గా ఉంటుంది కదా, మనకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ఈ షార్ట్ బ్లౌజ్కి బాహుబలి బుట్టకు కూడా క్లాత్ మనం శారీలో బ్లౌజ్తోనే వచ్చిందండి. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా సరిపోతుంది. అది కాక పెద్ద బ్లౌజ్ ఇచ్చారు. ఇది బ్యాక్ డ్రాప్ నెక్ పెట్టాము. ఈ మధ్య మగ్గం బ్లౌజులకు ప్రతి మగ్గం బ్లౌజ్ కూడా హ్యాంగింగ్స్ మనం మగ్గం మీదే తయారు చేయిస్తున్నాము. డిజైన్ని బట్టి హ్యాంగింగ్స్ అలా చేయించాను. ఇది హ్యాండ్స్కి ఈ మధ్య క్లాత్ బాహుబలి బుట్టకు వేరే క్లాత్ వేస్తే తెలుస్తుంది అంటున్నారు. అందుకనేసి మనం ఏంటంటే శారీలో బ్లౌజ్ క్లాత్ తోటే వర్క్ డిజైన్ చేసాం కాబట్టి లుక్ అయితే మారకుండా నీట్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఫ్రంట్ అనేది కొంచెం డీప్ నెక్ పెట్టుకుంటేనే లుక్ వస్తుంది. ఆర్మెంట్స్ ఏమైనా వేసుకున్నా కానీ ఫినిషింగ్ కానీ బాగుంటుంది, వేసుకున్నా కానీ చూడడానికి లుక్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఈ పాపవి అన్నీ కూడా చాలా చాలా బాగా కుదిరాయండి. ఒకటైతే మనం మిషన్ వర్క్ చేసి క్రాప్ టాప్ బ్లౌజ్ లాగా బోట్ నెక్ బ్లౌజ్ లాగా కుట్టాము. నెక్స్ట్ వచ్చి వాళ్ళ మమ్మీ చూపిస్తాను. వాళ్ళ మమ్మీది ఏంటంటే శారీ ఒకే కలర్ అండి. శారీలో ఓన్లీ సిల్వర్ తోటి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంది. అందుకని మనం ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ తోటి వర్క్ వచ్చేలాగా స్టిచ్ చేసాము. చాలా చాలా బాగుంది. ఇది నెట్ మీద వర్క్ చేసామండి. ఈవిడ మనం నెట్ మీద వర్క్ చేసిన బ్లౌజులు యూట్యూబ్లో పెట్టాం కదా, అవి చూసి చాలా బాగున్నాయి, నెట్ మీద చేయండి అన్నారు. అందుకని మనం నెట్ మీద చేసాం. మీరు వర్క్ గమనించినట్లయితే ఫినిషింగ్ చాలా చాలా బాగుందండి. ఇది హ్యాండ్స్ కూడా కొంచెం షోల్డర్ మీద పఫీగా పెట్టించాను. మనకేంటంటే షోల్డర్ మీద పఫీగా పెట్టించుకోవడం వల్ల చాలా లుక్ ఉంటుంది. కొంచెం షోల్డర్ మీద పఫీగా పెట్టుకోవడం వల్ల చాలా లుక్ ఉంటుంది. అయితే ఈ కస్టమర్ ప్రతి మగ్గం బ్లౌజ్ కూడా మనం కప్స్ అనేది యాడ్ చేసాము. నెట్ యూజ్ చేసినప్పుడు అయితే కప్స్ పెట్టించుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే మనకు వేసుకున్నా కానీ ఫిట్టింగ్ బాగుంటుంది. మీరు ఇది గమనించినట్లయితే బ్యాక్ వరకే బోట్ నెక్ అండి, ఫ్రంట్ అన్నీ కూడా ప్రిన్స్ కట్టే నార్మల్ నెక్లే పెట్టాము. కొంచెం ఆర్మెంట్స్ వేసుకున్నా కానీ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇంకొక మగ్గం బ్లౌజ్. ఇవి అన్నీ కూడా ఈ కస్టమర్ మగ్గం బ్లౌజులు అన్నీ కూడా బ్యాక్ నెక్ అనేది కొంచెం చాలా చాలా సింపుల్గా చేసాము. ఇది కట్ వర్క్ చేసాము. చూడండి, మీరు వర్క్ గమనించినట్లయితే ఫినిషింగ్ చాలా చాలా బాగుంటుందండి. ఇది మొత్తం కట్ వర్క్. ఫ్రంట్ ఏంటంటే నార్మల్ నెక్కే ప్రిన్స్ కట్ అండి, కప్స్ పెట్టించాను. ఇది కూడా హ్యాండ్స్ అయితే ఇవి ప్రతి బ్లౌజ్కి హ్యాండ్స్ మాత్రం కొంచెం హెవీగా చేయించాను. మనకి ఎందుకంటే హ్యాండ్స్ హెవీగా ఎక్స్పోజ్ అవుతాయండి. బ్యాక్ హెయిర్ లీవ్ చేసే వాళ్ళకైతే మనకి బ్యాక్ సింపుల్గా వేయించుకోవడమే బెటరు. చాలా చాలా బాగుంటుంది. ఇవి అన్నీ కూడా ఈ మధ్య మన మగ్గం బ్లౌజులకి అన్నిటికీ కూడా హ్యాంగింగ్స్ మన మగ్గం మీదే చేసిన ప్రతి డిజైన్కి తగ్గట్టు హ్యాంగింగ్స్ చేయిస్తున్నామండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజ్ కూడా కప్స్ పెట్టించాను. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్. ఈ కస్టమర్వి ప్రతి బ్లౌజ్ కూడా బ్యాక్ నెక్ మాత్రం చాలా చాలా సింపుల్గా చేయించాను. ఇది కూడా చూడండి, ఈ బ్లౌజ్ కూడా కప్స్ యాడ్ చేయించాను. అయితే హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా లైన్స్ వేయించానండి. చాలా చాలా బాగుంది. హ్యాండ్స్కి లైన్స్ వేసుకోవడం వల్ల చాలా రిచ్గా ఉంటుంది. మీరు వర్క్ గమనించినట్లయితే చాలా రిచ్గా ఉందండి. మొత్తం స్ప్రింగ్ వర్క్, చొల్లా వర్క్ అండ్ నాట్ వర్క్ కడ్డానా తోటి ఉంది. ఎక్కడా కూడా మనం ఏది మెటీరియల్ అన్నీ కూడా మంచి మెటీరియల్ వాడుతున్నాము మగ్గానికి. చాలా చాలా బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మీకు ప్రతి బ్లౌజ్కి ఈవిడికి కప్స్ పెట్టించాం కదా, ప్రతి బ్లౌజు ఫ్రంట్ ప్రిన్స్ కట్టే నార్మల్లే అన్నీ కూడా హ్యాంగింగ్స్ వేయించాను. హ్యాండ్స్కి బీడ్స్ వేయించాను. నెక్స్ట్ వచ్చి ఈ పాపదండి. ఇవన్నీ ఈ 3 బ్లౌజులు వచ్చి వాళ్ళ మమ్మీవి. నెక్స్ట్ వచ్చి పాపది మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను. ఎందుకంటే నేను ఒక్కొక్కటి చేయించడానికి నాకు వీలు కావట్లేదు. అందుకనే నేను ఒక కస్టమర్వి అట్లా చూపిస్తున్నాను. ఇది వచ్చి మిషన్ ఎంబ్రాయిడరీ అండి, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే జిప్పు పెట్టించాను. చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి కూడా వేసుకోవడానికి. జిప్పు ఫెయిల్ అయిద్దనే డౌట్ ఉండొచ్చు, ఏముండదండి, జిప్పు ఫెయిల్ అవ్వదు. ఫ్రంట్ వచ్చి చూడండి, ఇది బోట్ నెక్కే. ఇది మొత్తం కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చాలా చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే చెక్ చేయండి.
చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఇది కట్ వర్క్ ఇచ్చాను. అయితే మీకు ఇది కూడా హ్యాండ్స్ మోడల్ పెట్టించానండి. ఈ పాపవి 3 బ్లౌజులు కూడా హ్యాండ్స్ మోడల్స్ వచ్చాయి. 3 బ్లౌజులు 3 రకాల మోడల్స్ పెట్టించాను. చాలా బాగా అనిపించింది. ఒకటి బాహుబలి బుట్టు పెట్టించాను, ఒకటి షార్ట్ హ్యాండ్లో ప్రిల్స్ పెట్టించాను, ఒకటి ఎల్బో హ్యాండ్లో ప్రిల్స్ పెట్టించాను. చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.